పులుసు చేస్తున్నాను. ఎంతమంది పచ్చి పులుసు తిన్నారో కామెంట్ చేయండి. ఈ పచ్చి పులుసుకి ఫస్ట్ ఆయిల్ వేసేసి కొన్ని ఆవాలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ ఆనియన్స్, ఇలా వేగిన తర్వాత చింతపండు నానబెట్టేసుకున్నాను, పిసికేసి పెట్టుకున్నాను. ఈ చింతపండు నీళ్ళు వేయాలి. దీంట్లో ఉప్పు కూడా వేసేసాను. అట్ ఏ టైం వచ్చేసి కొంచెం ఉప్పు, నెక్స్ట్ పప్పులు, కొబ్బరి ఆడిచ్చాను. ఈ పప్పుల పొడి దీంట్లో వేసుకోవాలి. వేసి కలబెట్టుకొని కొద్దిసేపు పొంగొచ్చే వరకు రసంలాగా ఉండించుకోవాలి. చాలా టేస్టీ ఉంటాయి. మీరు కూడా ట్రై. ఇలా రసం తెల్లినట్టు పచ్చిపులుసు కూడా తెల్లుతుంది. తెల్లిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఎంతమంది తిన్నారు ఈ పచ్చిపులుసు కామెంట్ చేయండి. ఇలా పెసలు వేసి ఉడకబెట్టిన అన్నం, పసుపు వేసే అన్నంలోకి ఈ పచ్చిపులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్.